హాయ్ అండి, వెల్కమ్ టు సాయి బ్లాగ్స్. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, ఈరోజు శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగంలోని 31 నుంచి 35వ శ్లోకం వరకు నేర్చుకుందామండి. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. భావము: కృష్ణ, అనేక అపశకునాలు కనబడుతున్నాయి. యుద్ధంలో నా బంధువులను చంపడం వలన నాకు కలిగే మంచి ఏది కనిపించడం లేదు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. భావము: ఓ కృష్ణ, నాకు విజయము వద్దు, రాజ్యము వద్దు, సుఖాలను నేను కోరడం లేదు. ఓ గోవిందా, ఈ రాజ్యం వలన కానీ భోగముల వలన కానీ ప్రయోజనం ఏమిటి? బ్రతకడం వల్ల ఏం ప్రయోజనం? ఏషామర్థే కాంక్షితం నః రాజ్యం భోగా సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. భావము: ఎవరి సుఖం కోసం మనం రాజ్యం కోరుతున్నామో వారే ప్రాణాలకు తెగించి మన ఎదుట యుద్ధరంగంలో నిలబడ్డారు. ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శాలా సంబంధినస్తథా. భావము: గురువులు, తండ్రులు, తాతలు, కుమారులు, మామలు, మేనమామలు, మనుమలు, బంధువులు అందరూ ఎదురుగా నిలబడి ఉన్నారు. ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిన్ను మహీకృతే. భావము: ఓ మధుసూదన, ముల్లోకాధిపత్యం కోసమైనను నేను ఎవరినీ చంపను. ఇక ఈ భూమండల విషయం చెప్పనేలా? అలానే వీరిలో ఎవరైనా నన్ను చంపబూనినను నేను మాత్రం వారిని చంపను.